హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఏడిఆర్. మీరు చూస్తున్నారు ఏడిఆర్ వాయిసెస్. మనందరికీ తెలుసు బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో అయితే వచ్చేసింది. అలాగే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 8 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. చాలా ఎక్సైటింగ్గా ఉన్న ప్రోమోతో నాగార్జున గారు కూడా చాలా కొత్తగా ఫ్రెష్గా అయితే కనిపిస్తున్నారు. అండ్ ఇన్ఫినిటీ అన్న సింబల్తో 8ని రిప్రజెంట్ చేస్తూ అద్భుతంగా అయితే చూపించారు. అండ్ ఆ ఇన్ఫినిటీలో ఏం కొత్తగా ఉండబోతున్నాయి అన్నవి కొన్ని తెలుస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. అండ్ ఇప్పటి వరకు ఉన్న వాటన్నిటినీ ఈజీగా బీట్ చేస్తుందేమో అన్నట్టు అయితే అనిపిస్తుంది. సో ఆ అప్డేట్స్ అన్ని ఒకటిగా చేసి ఒక స్పెషల్ వీడియో అయితే రాబోతోంది. సో దాని గురించి వెయిట్ చేయండి. బట్ ఈ వీడియోలో ఏంటంటే ప్రోమో కంటే అండ్ అందులో ఉన్న థింగ్స్కి జరగబోతున్న వాటన్నిటికంటే ఇంట్రెస్టింగ్గా కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. సో ఇది ఒక ఎస్టిమేటెడ్ కంటెస్టెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా 1 మంత్ ఉంది కాబట్టి ఈ 1 మంత్లో కంటెస్టెంట్స్ మారే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఏదన్నా వీళ్ళ ప్రాబ్లం అవ్వచ్చు, వాళ్ళ ప్రాబ్లం అవ్వచ్చు, లేదా అగ్రిమెంట్ ప్రాబ్లం అవ్వచ్చు, ఇంకేదన్నా పర్సనల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. సో ఇలా మారే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు నేను దాదాపుగా 24 to 26 మెంబర్స్ వెళ్ళే బిగ్ బాస్లో ఇప్పుడు నేను ఓన్లీ 12 to 13 మెంబర్స్నే చెప్తున్నా. వీళ్ళు దాదాపు 80 to 90% ఫిక్స్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మారే ఛాన్సెస్ అయితే ఉండవు. నేను చెప్పినట్టుగా ఏదన్నా పర్సనల్ చేంజెస్ ఉంటే తప్ప వీళ్ళల్లో ఎవ్వరు స్కిప్ అయితే చేయడానికైతే స్కోప్ అయితే లేదు. ఎందుకంటే అందరూ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అట్ ది సేమ్ టైం బిగ్ బాస్ వాళ్ళు కూడా వీళ్ళని అప్రోచ్ అయ్యారు కాబట్టి మ్యాక్సిమం వీళ్ళు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరెవరు ఉండబోతున్నారు, ఇంకెవరు ఉంటారు, ఛాన్సెస్ ఏమున్నాయి అన్నది కూడా ఈ వీడియోలో ఫాస్ట్గా అయితే చూద్దాం. చాలా ఎక్సైటింగ్ ఉన్నారు. సో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి మనకి అనిల్ అనమాట. అనిల్ గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మై విలేజ్ షో ద్వారా మనందరికీ పరిచయం అయ్యి ఇప్పుడు పెద్ద సినిమాల్లో అయితే నటిస్తున్నాడు అనమాట. సో చాలా మంచి కంటెస్టెంట్, మంచి ఫ్యాన్ బేస్తో వస్తాడు. అలాగే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ కాబట్టి ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. సో ఒక మంచి పిక్ అని అయితే చెప్పుకోవచ్చు అనిల్ గురించి. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి రీతూ చౌదరి. మనకి రీతూ చౌదరి గురించి కూడా ఈ మధ్య కాలంలో చాలా స్పెషల్గా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే దావత్ అనే షో ద్వారా తను చాలా ఫేమస్ అయింది. కొంచెం తను మాట్లాడేది డబుల్ మీనింగ్గా ఉన్నా సరే జనాలందరూ ఎంటర్టైన్మెంట్ అవ్వడంతో స్టార్ మాలో కూడా వచ్చి ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్లో ఒక మెయిన్ కంటెస్టెంట్గా అయితే మనకి చూపిస్తున్నారు, పోర్ట్రేట్ చేస్తున్నారు. సో అక్కడే తెలుస్తోంది కొంచెం రీతూ చౌదరి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని. సో ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటుందని ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటోంది. అలాగే బ్యూటీ కూడా ఉంది కాబట్టి మ్యాక్సిమం ఒక 95% తినొచ్చే ఛాన్సెస్ అయితే బాగా బలంగా అయితే కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేత్ర అనమాట. నేత్ర గారి గురించి కూడా ఇప్పుడు చాలామందికి తెలిసిపోయింది. ఏదైతే తన పర్సనల్ ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి డబుల్ మెంటల్ స్ట్రాంగ్ అయిపోయి వారధి ఫార్మ్స్ అనేది ఒక పెద్ద మొత్తం దాన్ని ఆర్గానిక్గా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ పండిస్తూ చాలా నీట్గా దాన్ని ప్రజెంట్ చేస్తూ మనందరికీ చాలా దగ్గర మనిషిలా అయిపోయిందనమాట. సో తిను ఎంత మెంటల్లీ స్ట్రాంగ్, ఫిజికల్లీ స్ట్రాంగ్ అనేది తను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తోంది. ఆ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి సాకేత్. సింగర్ సాకేత్ గురించి మనందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. అండ్ అలాగే మనం పాస్ట్ బిగ్ బాస్లో కూడా చూస్తే సింగర్స్ నుంచి వచ్చే వాళ్ళకి ఒక హ్యూమర్ టచ్ అయితే ఉంటుందో అది చాలా ప్లస్ అవుతుంది. అండ్ వాళ్ళందరితో కంపేర్ చేస్తే ఖచ్చితంగా సాకేత్కి హ్యూమర్ టచ్ అనేది ఎక్కువగా ఉంది. డెఫినెట్గా బెస్ట్ చాయిస్ అని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి సోనియా గురించి ఈ మధ్య వీళ్ళందరూ ఇప్పటివరకు ఏంటంటే బిగ్ బాస్ ఈసారి మంచి పిక్స్ చేసుకుంటున్నారు. ఎవరైతే ఈ మధ్య కాలంలో ఫేమస్ అవుతున్నారో వాళ్ళని ఫస్ట్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటూ బిగ్ బాస్ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచుతున్నారనమాట. ఎందుకంటే సోనియా కూడా చాలా మంచి ఫేమస్ అయింది షోల్లో కనిపించి. అలాగే ఈ మధ్య కాలంలో ఈటీవీలో వచ్చిన వాళ్ళ వెబ్ సిరీస్ కూడా మంచి హిట్ అయితే అయిందనమాట. సో ఒక మంచి పిక్గా మారిపోతుంది. ఈవిడ మాట్లాడే మాటలకి చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఫన్ అవుతుంది. అండ్ అలాగే ఆ ఫన్ని ఏదైనా నెగిటివ్ షేడ్లో వెళ్తుందా లేదా ఎటు తిరుగుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. సో ఒక మంచి పిక్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. సోనియా గారి తర్వాత ఏక్నాథ్ హారిక అనమాట. సో వీళ్ళిద్దరూ ఇది వరకు షార్ట్స్లో బాగా ట్రావెల్ చేస్తారు వీళ్ళిద్దరూ. అలాగే నీతోనే డ్యాన్స్, స్టార్ మాలో జరిగే నీతోనే డ్యాన్స్ షోలో కూడా వచ్చారు. సో వీళ్ళిద్దరూ వెళ్ళే ఛాన్సెస్ చాలా హైగా కనిపిస్తున్నాయి. ఒకవేళ లాస్ట్ మినిట్లో కానివ్వండి వేరే రీజన్స్ వల్ల కపుల్ ఎంట్రీ వద్దు అనుకుంటే కనుక హారిక గారు వెళ్ళే ఛాన్సెస్ అయితే బాగా బలంగా కనిపిస్తున్నాయి. అలాగే ఇద్దరు వెళ్ళే ఛాన్సెస్ కూడా అంతే కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కమీడియన్ బబ్లు కూడా ఇది వరకు చాలా మంచి వీడియోస్ చేస్తున్నాడు. కాకపోతే రీచ్ వచ్చేది కాదు. నేను తను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను, కాకపోతే రీచ్ ఉండేది కాదు. ఈ మధ్య ఏంటంటే బాగా రిలేటెడ్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి కానివ్వండి చాలా రిలేటెడ్గా వీడియోస్ చేయడంతో మంచి ఫామ్లోకి వచ్చి మంచి ఫేమ్ కూడా వచ్చిందనమాట.
సో ఇతను తన హ్యూమర్ కానివ్వండి, తనకి ఏదైనా సరే తన స్ట్రెంగ్త్ అన్నీ యూజ్ చేసుకుంటే ఇతను కూడా ఒక మంచి కంటెస్టెంట్గా అయితే మారబోతున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అంజలి పవన్ గారు వీళ్ళు కూడా నీతోనే డ్యాన్స్ ద్వారా మంచి లైమ్ లైట్లోకి వచ్చారు. ఎట్ ది సేమ్ టైం వీళ్ళు వ్లాగ్స్ కానివ్వండి, సీరియల్స్లో కానివ్వండి బాగా తెలుసు. అలాగే వీళ్ళిద్దరూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదనుకుంటే అంజలి గారు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో వెయిట్ చేయాలి ఎవరెవరు కపుల్ ఎంట్రీస్ ఉంటారు, లేదా ఓన్లీ అక్కడ హారిక ఇక్కడ అంజలి గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఒకవేళ నాకు అప్డేట్ వస్తే వెంటనే మీకైతే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హేమ గారు అండ్ సనా గారు వీళ్ళిద్దరిలో ఒకళ్ళు 100% ఉంటారు. అండ్ ఇద్దరు ఉండే ఛాన్సెస్ కూడా 85 to 95% అయితే ఉంది. అండ్ హేమ గారు వస్తే ఆవిడికి చాలా ప్లస్ అవుతుందేమో అన్నట్టయితే అనిపిస్తోంది. ఎందుకంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల కొంచెం నెగిటివిటీ అయింది. తను కూడా యాక్సెప్ట్ చేసి రావడానికైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారని అయితే తెలుస్తోంది. సో ఈవిడ కూడా ఒక 80 to 90%, బట్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అయితే 100% అయితే వస్తారని అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రియాజ్ ఆర్ నరేష్ అన్న డిస్కషన్ వస్తే రియాజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇప్పుడు ఇస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ ఎలక్షన్స్లో చాలా ఫేమస్ అయ్యాడు. అటు వైఎస్ఆర్సీపీ పార్టీకి కానివ్వండి, లేదా ఇటు కానివ్వండి, ఒక మంచి ఫేమ్ లైట్లోకి వచ్చి అండ్ తన నుంచి ఒక పోలీస్ స్టేషన్లో వీడియో అయితే వైరల్ అయింది. సో ఇవన్నీ తను లోపలికి వెళ్ళి తన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడంలో, లేదా ఏదైనా ఇన్సిడెంట్స్లో చెప్పుకోవడంలో ఇవన్నీ బిగ్ బాస్కి చాలా ప్లస్ అవుతుంది అనమాట. సో హ్యూమర్ కానివ్వండి, కామెడీ కానివ్వండి ఆల్రెడీ కొంతమంది కన్సిడరేషన్లో ఉన్నారు, మరి కొంతమంది చూస్తున్నారు. కాబట్టి నరేషా రియాజ్ అనుకుంటే ప్రజెంట్ రియాజ్కి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యువ సామ్రాట్ అనమాట. తిను కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే ఈ మధ్యకాలంలో ఇష్యూగా యూట్యూబర్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తూ, మెయిన్గా హర్ష సాయిని టార్గెట్ చేస్తూ మాట్లాడడము, లేదా ఈ ప్రమోషన్స్కి బాగా మాట్లాడడము, బాగా ఫేమస్ అయిపోయారు. అండ్ ఎక్కడ చూసినా సరే ఈయనే కనిపించారనమాట ఒక 1 month 2 months. సో ఈయన వస్తే కనుక ఇంకా ఇలాంటివి ఎక్కువ మాట్లాడి కాంట్రవర్సీస్ కానివ్వండి, లేదా డిస్కషన్స్ కానివ్వండి, ఇందులో కొంతమంది యూట్యూబర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య జరిగే కన్వర్జేషన్స్ కానివ్వండి చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు అయితే అప్రోచ్ అయ్యారు. ఆయన కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టయితే మనకి తెలుస్తోంది. సో ఈయన వస్తే కూడా ఒక బెస్ట్ పిక్గా అయితే మారబోతారు కాంట్రవర్షియల్గా చూడడంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బుల్లెట్ భాస్కర్ అలాగే కిరా కార్పి వీళ్ళిద్దరిలో ఒకళ్ళైతే 100% ఉంటారు, లేదా ఇద్దరు ఉండే ఛాన్సెస్ కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కిరా కార్పి ఎలక్షన్స్ అయిపోయాక ఏదైతే వచ్చి బయటికి మాట్లాడుతున్నాడో అది చాలా వైరల్గా మారుతున్నాయి. సో తను ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాడు ఏంటి ఇవన్నీ క్వశ్చన్ మార్క్గా ఉన్నా సరే తను ఏదనుకుంటున్నాడో అది వచ్చాడు, ఓపెన్గా అయితే మాట్లాడుతున్నాడు. సో తన్ని పిక్ చేసుకోవడం కూడా ఒక మంచి సొల్యూషన్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం బిగ్ బాస్ కొంచెం తగ్గింది. సో ప్రతి కంటెస్టెంట్కి ఒక హైప్ ఉన్న వాళ్ళని తీసుకుంటేనే బిగ్ బాస్కి దాని నుంచి డ్రాబ్యాక్ నుంచి బయటకు వచ్చే ఒక కంబ్యాక్ అయితే దొరుకుతుంది, ఆ సొల్యూషన్ అయితే వాళ్ళకి దొరుకుతుంది. సో వీళ్ళిద్దరిలో కూడా ఖచ్చితంగా ఒకళ్ళు అయితే ఉంటారు, లేదా ఇద్దరు ఉండే ఛాన్సెస్ కూడా 85 to 95% కనిపిస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈవిడ గురించి అసలు మొత్తం సోషల్ మీడియా మొత్తం వెయిట్ చేస్తుంది. ఆవిడెవరో కాదు, మన కుమార్ ఆంటీ గారు అనమాట. సో ఈవిడ వస్తున్నారు లేదా కన్ఫర్మ్ అయ్యారు అని ఏం లేదు, వస్తున్నారు అన్న న్యూస్ వచ్చిన దగ్గర నుంచి అటు నెగిటివిటీ కానివ్వండి, ఇటు పాజిటివిటీ కానివ్వండి, లేదా ఇలాంటి చాలా సరౌండింగ్స్ అవుతున్నాయి. సో ఇలాంటివి వస్తున్నాయంటేనే ఆవిడ బిగ్ బాస్కి రావడం అనేది ఎంత ఇంపార్టెంట్, లేదా బిగ్ బాస్ వాళ్ళకి అది ఎంత ప్లస్ అవుతుంది అనేది అయితే తెలుస్తుంది అనమాట. సో డెఫినెట్గా బిగ్ బాస్ వాళ్ళు అయితే ఆపర్చునిటీ మిస్ చేసుకోరు, ఖచ్చితంగా తీసుకొద్దామని అనుకుంటారు. ఏదన్నా చివర్లో మిస్ అయితే అది ఆవిడ ద్వారా రిజెక్ట్ అవ్వాలి, కానీ బిగ్ బాస్ వాళ్ళు అయితే ఖచ్చితంగా తీసుకొద్దామని అయితే గ్యారంటీ చూస్తారు. సో కుమార్ ఆంటీ రావడం వల్ల ఏంటి ఎలా ఉంటుంది అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతోంది. అఫ్కోర్స్ ఎక్కువ రోజులు 100 days కానివ్వండి, 120 days కానివ్వండి సస్టైన్ అవ్వడం కష్టమేమో, కానీ ఒక గంగవ్వలాగా ఒక 4-5 weeks లేదా ఒక 6 weeks వరకు ఉండొచ్చు. ఎందుకంటే గంగవ్వకి ఈవిడకి కూడా కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఒక 4 to 6 weeks సస్టైనబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇవి ఇప్పటివరకు ఈ లిస్ట్లో ఏంటంటే మనకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని 85% ఎబోవ్ ఉన్న వాళ్ళ వరకే నేను చెప్తున్నాను. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ 50-50 ఛాన్సెస్. ఇందులోనే ఇంకా మోడల్స్గా ఏదైతే ప్రిన్స్ ఎవరు అంతకుముందు మోడల్ ఎవరైతే వచ్చారో వీళ్ళు మోడల్ ఏజెన్సీ ద్వారా, మోడల్ కేటగిరీలో ద్వారా చాలామంది వస్తారు. అలాగే TV9 నుంచి ఒక యాంకర్ కూడా రావాలి. అండ్ ఇంకా చాలా సీరియల్ ఆర్టిస్టులు కానివ్వండి, ఓల్డ్ హీరోస్ లైక్ ఓం రౌత్ కానివ్వండి, లేదు
మనకి పాత హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిక్ చేసుకుందాం అనుకుంటున్నారు. కాకపోతే ఎవ్వరూ ఫైనల్ అవ్వలేదు. ఆఖరికి రాజ్ తరుణ్ లేదా తరుణ్ మీద కూడా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. రాజ్ తరుణ్ వస్తాడేమో అనిపిస్తుంది, బట్ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పటివరకు ఈ 11-12 మెంబర్స్ని అయితే మీరు కన్ఫర్మ్ చేసుకోండి. 85-95% కాబట్టి మిగతా వాళ్ళ ఎవరైనా సరే దాదాపుగా ఈ కేటగిరీలోకి వస్తే నేను ఖచ్చితంగా మళ్ళీ ఒక 1 వీక్ కానివ్వండి, 10 డేస్ కానివ్వండి, ఈసారి ఖచ్చితంగా ఒక 20 మెంబర్స్ ఫైనల్ అయ్యాక ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. సో వీళ్ళు ఇప్పటివరకు చెప్పిన కంటెస్టెంట్స్లో మీరు ఎవరు కోసం వెయిట్ చేస్తున్నారు, ఎవరు మంచి పిక్ అనేది ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ ఫాలో from Instagram also. So thanks for watching. See you in the next video.